तेलंगाना की न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानी फॉल्स कंप्लेंट का पुलिस ने किया पर्दाफाश। बताया गया कि बोइनपल्ली पुलिस ने 5 लाख रुपए की रकम भी रिकवर कर ली। अरुण कुमार बाहरा और समेंद्र दास ने दोनों मिलकर खुद पुलिस के ऊपर ये इल्ज़ाम लगाया कि उनकी आरसी चेक की गई और कांग्रेस गांधीन आइडियोलॉजी सेंटर के पास उनका बैग ले जाया गया। इस सिलसिले में पुलिस ने सीरियस होकर जब इस बात की तहकीक की तो पता चला कि ये एक झूठा कंप्लेंट था। इस सिलसिले में फॉल्स कंप्लेंट और झूठा इल्ज़ाम लगाने के मामले में पुलिस ने इन दोनों को गिरफ्तार कर लिया। ये तमाम तर तफसीलात से रेशमी पुरमाल IPS डिप्टी कमिश्नर पुलिस नार्थ जोन हैदराबाद ने वाकिफ़ करवाया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। నగదు దాదాపు 3 తులాల 2 బంగారు చైన్లు ఒక స్మార్ట్ వాచ్ దొంగతనం చేసినట్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను కంప్లైంట్లో కూడా నేను అపార్ట్మెంట్ నుంచి బయటికి పోతున్నప్పుడు ఒక యువకుడు అపార్ట్మెంట్లోకి ప్రవేశించిండు. అయితే నేను అతను ఆపి ఎక్కడికి పోతున్నంటే ఏదో మా ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పిండు. అతని మీదే డౌట్ ఉందని స్పెసిఫిక్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము వెరిఫై చేసిన తర్వాత అతను ఒక బీటెక్ చదివే యువకుడు. అతను రెగ్యులర్గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతుంటాడు. అయితే యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసినప్పుడు కూడా అతను ఎటువంటి అఫెన్స్ చేయలేదు. తర్వాత ఈ కాంప్లైనెంట్ శ్రీనివాస్ని మేము గట్టిగా ప్రశ్నించి అతని మూమెంట్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ వెరిఫై చేసిన తర్వాత అతను ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినట్లు ఒప్పుకోవటం జరిగింది. ఇట్లాంటి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని పోలీస్ యొక్క అంటే విధుల్ని అంటే అదే ఫాల్స్ కంప్లైంట్ మీద ఫోకస్ అయ్యేటట్లు, తర్వాత ఈ మన మ్యాన్ పవర్ అంతా మిస్యూజ్ అయ్యేటట్లు ఈ విధంగా తప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఇతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సంచారపురి కాలనీలో యాక్చువల్గా గ్రేవ్ నైట్ హెచ్పి అయితే దాంట్లో ఒక 3 వ్యక్తులు మనకు చాలా వరకు కూడా సీసీ ఫుటేజ్ కూడా చుట్టుపక్కల అన్నీ వెరిఫై చేయడం జరిగింది. సంచారపురి కాలనీ, తర్వాత ఓల్డ్ ఎయిర్పోర్ట్ రూటు, ఇవన్నీ కూడా అంటే లీడింగ్ టు సంచారపురి కాలనీ రూట్స్ అన్నిటిని కూడా మొత్తం అన్ని ఏరియాస్ని కూడా సీసీ కెమెరాలు ఫుటేజ్లు అన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఒక 3 వ్యక్తులు అంటే సీసీ ఫుటేజ్ కూడా క్లారిటీ లేదు, అయినా కానీ మా క్రైమ్ టీము దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అయితే అక్కడ కాలనీలో మా డీసీపీ గారు మేమంతా విజిట్ చేసినప్పుడు కూడా ఎక్కువ సీసీ కెమెరాలు అయితే ఎక్కువ లేవు. వాటి గురించి కూడా చాలా వరకు కూడా ఇప్పుడు కాలనీలలో వాళ్ళకి అంటే ఎన్లైట్ చేయాలనుకుంటున్నాం. సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ దాని మీద కూడా కమ్యూనిటీ అంటే ఒకటి పోలీసింగ్ ఆ ఆస్పెక్ట్లో కూడా మీటింగ్స్ పెట్టి వాటి ప్రతి కాలనీలో కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్లో సీసీ కెమెరాలు పెట్టాలన్నట్లు మేము ఎన్లైట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అదేవిధంగా ఈ వెల్ఫేర్ అసోసియేషన్, తర్వాత ఇంకేమైనా NGO ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీసీ కెమెరాలు చాలా కీలకం కాబట్టి వాటిని ఆ ఏర్పాట్లో వాళ్ళు కూడా వాళ్ళ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోఆపరేట్ చేస్తామని ఆశిస్తున్నాం.